పరిశుద్ధ స్థలంలో ఉన్నామండి. మనం ఏం చేయాలి చేస్తా? నిత్యం ఆ ధూప వేదిక అక్కడ ఏముండదు. అయితే పరిశుద్ధ స్థలంలో ముఖ్యంగా 3 ఉపకరణలు ఉంటాయి. చాలా ఉన్నాయి. జస్ట్ మీకు అర్థం అవడానికి 3 విషయాలు చెప్తాను ప్రేమలారా. మొట్టమొదటిది దీపస్తంభము. దీపస్తంభం దేనికి చూపిస్తుంది అంటే పరిశుద్ధాత్మకు చూపిస్తుంది. అంటే పరిస్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, యాజకుడు అనబడిన ప్రతి వ్యక్తి, నువ్వు ఏ పనైనా చేయి, ఏ జాబ్ అయినా చేయి, బిజినెస్ చేయి, ఎవరైనా సరే నువ్వు అసలు ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. నంబర్ 1. ఎందుకంటే ఆ పరిస్థలంలో జరిగే కార్యాలన్నీ కూడా ఆ దీప స్తంభం యొక్క వెలుగులోనే జరుగుతాయి. అక్కడ లైట్లు గీట్లు లేవు, బయట సూర్యరశ్మి అసలే రాదు. అర్థమైందండి? లోపల ఏముంటుంది? కేవలము ఆ యొక్క ఏ వెలుగు? పరిశుద్ధాత్మ, ఆ యొక్క దీపస్తంభం యొక్క వెలుగు మాత్రమే. అందుకే దేవుడు యాజకుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఆ దీపాన్ని చక్కపరుస్తూ ఉంటాడు. రెండోది ఏం చేస్తాడు? ఆ దీపం ఏం చేస్తాడు? ఆ దీప స్తంభములో ప్రియులారా, ఆ దీపస్తంభములో ప్రియమైనలో ఏముంటుంది తెలుసా? పండ్లు కూడా ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మలో ఏముంది? ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి. ఆత్మ ఫలాలు ప్రత్యక్షపరచాలి. తర్వాత ఆత్మ వరాలు కూడా ఉన్నాయి. అది వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరైతే పరిస్థలంలో ఉన్నారో వాళ్ళకి పని ఏంటంటే పరిశుద్ధాత్మను అనుసరించి నడవాలి. ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఆత్మ వరాలు కూడా ప్రత్యక్షపరచబడాలి. అందుకే ప్రతి ఒక్క ప్రజలు పొందిన వాళ్ళు కేవలం అన్య భాష ఆగిపోకండి. పరిశుద్ధాత్మ వరాలు అడగండి. వరాలు కూడా ఇవ్వమని ఏం కదండి, అడగండి. దేవుడు ఏం చేస్తాడు? వరాలతో నింపి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడండి. ఎవరో ఒక్కరికి పరిశుద్ధ ఒక్క పాస్టర్లకో ఎవరికో ఒక్కరికో ఇచ్చేది కాదు. ప్రతి ఒక్కరు యాజకులే. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఆ యొక్క అభిషేకం నడవలసిన బాధ్యత ఉంది. ప్రేమిలారా, రెండోదిగా నిత్యము కూడా ఏం చేయాలి? ధూపవేదిక ఏం చేయాలి? ప్రార్థించాలి. మధ్యవర్తిత్వం, అనేక మంది కొరకు ప్రార్థించడం, అనేక మంది కొరకు అంగలార్చడం, అనేక మంది కొరకు ఏం బతిమలాడటం, అనేక మందిని శిక్ష పడకుండా ఏం చేయాలి? అడ్డుపడి వారిని ఏం చేయాలి? కాపాడవలసిన బాధ్యత. అలాగే అన్య భాషలతో ప్రార్థన చేయడం, అన్య భాషతో పాటలు పాడటం, ఇవన్నీ కూడా అందులో వస్తున్నాయి ప్రేమిలారా. తర్వాత మూడోది ఏంటంటే రొట్టె సన్నిధి, రొట్టెల బల్ల, దాని మీద రొట్టెలు ఉంటాయి ప్రేమిలారా. ఇజ్రాయెల్ లెక్క ప్రకారము ఏముంటుంది? 12 రొట్టెలు ఉంటాయి ప్రేమిలారా. ఆ యాజకుడు ఏం చేయాలి? ప్రతి విశ్రాంతి దినమున దాన్ని మారుస్తూ ఆ యొక్క దాన్ని ఏం చేయాలంటే అక్కడే నిలబడి తినాలి. అదేం చూపింది? ప్రభువైన యేసుక్రీస్తుని చూపింది. దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశాన్ని చూపిస్తుందండి. అర్థమవుతుందా? అంటే నిత్య పరిస్థలంలో ఉంటే ఏం చేయాలి? నువ్వు దైవ వాక్యాన్ని చదవాలి, తినాలి. దాన్ని అనుసరి ఆ బలంతో ఏం చేయాలి? నువ్వు జీవితాన్ని కొనసాగించాలి. ఈ కార్యాలు ఎవరు చేయాలి? యాజకుడు చేసిన. అంటే ప్రతి విశ్వాసి చేయాలండి. ఇది పాస్టర్ బాధ్యత. పాస్టరే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అంతా ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. అందుకే మీరు ఏర్పరచబడినటువంటి ఏంటంటే రాజులు గాను యాజక సమూహమై ఉన్నాము. యాజకుల పేరు చెప్పుకోవడం కాదండి, యాజకత్వం చేయాలి. యేసుని నమ్ముకున్న ఆదివారం మాత్రం చర్చికి వస్తాను, ఇంకా ఏదో చేస్తాను, తర్వాత నాకు ఏ బాధ్యత లేదన్న కాదు. ఏదో పొద్దున 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటానండి కాదు. నా కొరకు ఎవరో పాస్టర్ గారు ఉపాసనలు చేస్తారని కాదు. వాళ్ళ పని వేరే ఉందండి. సేవకులకు మా పని ఇంకా ఎక్కువ ఉంది. కానీ ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి? నీ వ్యక్తిగత జీవితాన్ని ఏం చేయాలి? ఒక యాజకుడుగా నిన్ను మలుచుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అలాంటి కార్యాలు మనం చేయాలి. అందుకని సంఘంలో ఏం లేదు ప్రియమైన యాజకుడని సామాన్య మనుషులు లేరు. ప్రియమైన దేవుడి కృప ఇచ్చాడు మాకు. సంఘములో ఈ యొక్క ఒక కృప ఇచ్చాడు. ఒక అవయవముగా దేవుడు ఏం చేసి వాడుకుంటున్నాడండి. అంతే తప్ప ఇందులో ఏది గొప్ప కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘంలో సమానమై ఉన్నారు. క్రీస్తు సంఘంలో అవయమై ఉన్నారు. సంగతి మర్చిపోకూడదు ప్రియమైన ద్వారా. కాబట్టి ఇది ధన్యత మనందరికి ప్రవేశించాడు, అనుగ్రహించున్నాడు ప్రియమైన ద్వారా. మనం ఏమాది మర్చిపోకూడదు.